వాట్ ఈస్ బిగ్ డేటా? వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ బిగ్ డేటా? బిగ్ డేటా అనేది ఒక స్టోరేజ్ ప్రాబ్లం అనమాట. అది ఒక ప్రాబ్లం మనకి. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి హడూప్ వచ్చిందనమాట. హడూప్లో 2 కాంపోనెంట్స్ ఉన్నాయి, స్టోరేజ్ అండ్ ప్రాసెసింగ్. స్టోరేజ్లో మనకి 2 టైప్స్ ఉంటాయి, హెచ్డిఎఫ్ఎస్ అండ్ ఎల్ఎఫ్ఎస్. అండ్ ప్రాసెసింగ్ వచ్చేసి మనకి మోర్ కాంపోనెంట్స్ ఉన్నాయి అనమాట. సో ఆ మోర్ కాంపోనెంట్స్ ఏంటంటే మ్యాప్రెడ్యూస్, హైవ్, పీక్, స్కూప్, కాఫ్కా, ఊజీ, ఫ్లూమ్. సో ఇవన్నీ ప్రాసెసింగ్ యూనిట్, ఇవన్నీ ఒక స్టోరేజ్ అనమాట. డేటా మనకి కేబీస్లలో, ఎంబీస్లలో, గిగాబైట్, జిగాబైట్, హెక్సాబైట్లలో ఉంటుంది. సో కొన్ని డేటాబేసెస్ ఉన్నాయి మనకి, ఒరాకిల్ డేటాబేస్, సీక్వెల్ డేటాబేస్ అండ్ ఇంకా నెంబర్ ఆఫ్ డేటాబేసెస్ ఉన్నాయి. సో డేటాబేసెస్లో మనం ఓన్లీ కొంతవరకే స్టోర్ చేయగలం. దట్ ఈస్ ఒక జీబీ వరకు కానీ, ఒక టీబీ వరకు కానీ, ఒక పెటాబైట్స్ వరకు కానీ స్టోరేజ్ చేయగలం. బట్ ఇన్ హడూప్లో వచ్చేసి మనకి స్టోరేజ్ అనేది అన్లిమిటెడ్ అనమాట. అన్లిమిటెడ్గా మనం స్టోరేజ్ని స్టోర్ చేసుకోవచ్చు హడూప్లోనే. సో హడూప్ స్టోరేజ్ పార్ట్ ఏం చేసిద్దంటే, మనకు వచ్చిన డేటాని మనకి ఎక్కడి నుంచి అయితే మనకి ఎక్సెల్ ఫైల్స్ నుంచి కానీ, ఒక సెమీ స్ట్రక్చర్డ్ డేటా కానీ, అన్స్ట్రక్చర్డ్ డేటా కానీ, ఏ డేటా అన్నా సరే మనకి హడూప్లో వచ్చేసరికి హడూప్ ఏం చేసిద్దంటే దాని యొక్క డేటాని బ్లాక్ సైజులో డివైడ్ చేసుకుంటూ వెళ్ళిద్ది. ఎన్ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ మనం హడూప్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. హడూప్లో మనకి 1.x, 2.x వర్షన్స్, 3.x వర్షన్స్ ఉన్నాయి. 1.xలోని ఒక బ్లాక్ సైజ్ వచ్చేసి 56 MB అండ్ 2.x వర్షన్లోని 128 MB. సో ఇప్పుడు మనకు వచ్చిన డేటాని ఎన్ నెంబర్ ఆఫ్ బ్లాక్స్లోని మనం పెడతాం కదా. సో ఒక్కొక్క డేటా ఒక్కొక్క బ్లాక్లోని 3 టైమ్స్ రిప్లికా అయితే ఉంటుంది అనమాట. నోట్స్ ఎప్పుడైనా మనకు ఫెయిల్ అయినా సరే, ఒక బ్లాక్లో ఉన్న డేటా ఫెయిల్ అయితే ఎమ్మటనే ఫస్ట్ నుంచి అది ప్రాసెసింగ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. హడూప్ ఆర్కిటెక్చర్ వచ్చేసి మాస్టర్ నోడ్. మాస్టర్ నోడ్ అంటే నథింగ్ బట్ నేమ్ నోడ్. కింద డేటా నోడ్స్లో డేటా నోడ్ 1, డేటా నోడ్ 2, డేటా నోడ్ 3, డేటా నోడ్ 4 అట్లా ఎన్ నెంబర్ ఆఫ్ డేటా నోడ్స్ ఉంటాయి. మనకు వచ్చిన డేటాని నేమ్ నోడ్లో స్టోర్ అయింది. ఆ నేమ్ నోడ్ ఏం చేసిద్దంటే ఏ డేటా నోడ్స్ అయితే ఖాళీగా ఉన్నాయో, అంటే స్లేవ్ నోడ్స్ ఏమైతే ఖాళీగా ఉన్నాయో ఆ డేటా నోడ్ ఆ యొక్క డేటాని స్లేవ్ నోడ్స్కి పంపించింది అనమాట. ఎప్పుడైనా ఒక డేటా నోడ్ ఫెయిల్ అయితే నోడ్ మేనేజర్ రిసోర్స్ మేనేజర్కి సిగ్నల్ పంపిస్తాడు. ఆ రిసోర్స్ మేనేజర్ ఏ డేటా నోడ్ అయితే ఫెయిల్ అయిందో దాని యొక్క టాస్క్ని ఇంకో డేటా నోడ్కి పంపిస్తాడు. ఆ డేటా నోడ్ ఫస్ట్ నుంచి మనకి ప్రాసెస్ చేసుకుంటూ ఉంటుంది అనమాట.